రుణమాఫీ అయిన వాళ్ళు ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోర్రి, నేను వచ్చిన ఎంబడే అవిటి మాఫీ ఎత్తా, ఎంబడే వర్రి. ఇగో ఈ డైలాగు యాదికున్నాదల్లా. శ్రీమాన్ రేవంత్ సారు వారు ఎలక్షన్లకు ముందు చెప్పిన ఆనిముత్యాలు. ఇక సారు మాట ఇని 2 లక్షలు ఎంబడే పోయి తెచ్చుకున్నారోల్లా, ఎంబడే ఓట్లేసిర్రు. మరి ఎంబడే రుణమాఫీ చెయ్యాలి కదా, మరి చేసిండానల్లా. సరే ఆగస్టు 15 కల్లా ఎత్తా అంటుండు. కానీ మునుపటి లెక్క కాదట, కండిషన్లు అప్లై అట. ఆగ చూడుండ్రి. ఫస్ట్ రేవంత్ సార్ వారి మాటలను మళ్ళొసరి మతికి తెచ్చుకుందాం మనం. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. నేనేం చెప్తున్నా అంటే, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఓడిచింది కదా ఫ్లాష్ బ్యాక్. అంటే ఈ మాటలు ఎన్నో ఎవరన్నా ఏమనుకుంటారు, అలా రుణాలు బరాబర్ మాఫ్ అవుతాయని అనుకుంటారు కదా. కానీ సార్ వారిని చూస్తుంటే రుణాల మాఫీని ఎగ్గొట్ట కథనే కొడుతుంది. ఇది నేనంటున్న మాట కాదు, రైతులే చెప్తుర్రు. మరి గట్లున్నాయట కండిషన్లు. రుణాలు మాఫీ కావాలంటే బరాబర్ తెల్ల రేషన్ కారెట్లు ఉండాలన్నట. తెల్ల కారెట్ ఉన్నోళ్ళకే మాఫ్ చేస్తాడట. అంటే కారెట్ లేనోళ్లకు, గులాబ్ కారెట్ ఉన్నోళ్లకు మాఫ్ చేయడా ఏంది? ఈ మాట ముందుగానే చెప్పాలి కదా. మరి ఇక ఇంకో కండిషను, 2018 డిసెంబర్ 12వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 13వ తారీఖు మధ్యలో బ్యాంకుల బాకీ చేసినోళ్ళకే మాఫీ చేస్తాడట. అంతకుముందు చేసినోళ్లకు డిసెంబర్ 13 తర్వాత రుణం తీసుకునే వాళ్ళ మాఫీ ముచ్చటనే లేదు. ఏందోల్లా ఈ కండిషన్లు. అసలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గిసోటి కండిషన్లు ఎండడాన్ని విన్నామా, చూసినామా? రైతులంటే రైతులే, అందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేదే లేదు. అసలు పైసలు సరిపోనోళ్ళేనాయే రుణాలు తీసుకునేది. అందుకే రైతులు అన్న పేరు ఉంటే చాలు అందరికి మాఫీ చేసుడు కేసీఆర్ సారు. కానీ ఇప్పుడు గివేం కండిషన్లు, గివేం కొర్రీలు. ఇక చూస్తుంటే ఇది ఎట్లున్నదంటే, బండి కొన్నోళ్లకు రుణం మాఫీ చెయ్య, 4 అర్రలల్లా ఉండేటోళ్ళకే రుణాలు మాఫీ ఉండదు. రోజు 3 పూటలు తినేటోళ్లకు రుణాలు మాఫీ చేసేటందుకు వాళ్ళకు కూడా మాఫీ చెయ్య. ప్రైవేట్ బళ్ళల్లో చదివే పోరగాళ్ళుంటే ఆ కుటుంబాలకు రుణాలు మాఫీ ఉండదు. ఆదివారం చికెన్ ఎవరైతే అండుకుంటారో వాళ్ళకు కూడా రుణాలు మాఫీ కిందికి రారు. ఆశీర్వాద్ గోధుమ పిండితోని రొట్టెలు చేసుకునేటోళ్ళకు కూడా రుణాలు మాఫీ చేసుడు ఉండదు. ఇగో గిసుంటి కండిషన్లు కూడా పెడతాడా ఏంది? చాలా మందికి గిట్లనే అనిపిస్తున్నదటోనల్లా. సార్వర్ కండిషన్ల పర్ఫార్మెన్స్ ను చూస్తుంటే. లేకుంటే ఏంది మరి? అరే మాఫ్ అంటే మాఫే ఉండాలి గాని ఓడెక్కేదాక ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడమల్లన్న అన్నట్టుంది కథ. ఇక ఈ కండిషన్ల మాఫీ మీద మన బీఆర్ఎస్ లీడర్లు సర్కార్ ను గట్టిగానే అరుచుకుంటుర్రు. మున్పు కేసీఆర్ సారు ఎట్లనైతే షరతులు లేకుండా అందరికి మాఫ్ చేసిండో గట్లనే వెయ్యాలని డిమాండ్ చేస్తుర్రు. మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తేదీ నాటికి ఎంతమందికి అయితే రుణాలు ఉన్నాయో వారందరికీ ₹1,00,000 మాఫీ చేస్తాము అన్నాం. అంతే తప్ప గత ప్రభుత్వం ఇమేం చెయ్యము, అంతకు ముందు ఇమేం చెయ్యము అని ఎప్పుడు కూడా అనలేదు. స్టార్టింగ్ డేట్ ఉండదు, ఎండింగ్ డేట్ మాత్రమే ఉంటది. కానీ వీళ్ళు ఏం చేసిందంటే, డిసెంబర్ 2018 అంటే 12th డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదు అంటున్నారు. ఇట్లా మీరు అప్పుడు చెప్పిండ్రా? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? 12th డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇవాళ కొంతమంది రైతులకు కోత పెట్టడమే కదా ఇది. అప్పుడు ఆ రోజు మేము ₹1,00,000 మాఫీ చేసినాం. ఎవరైనా 1,00,000కి పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మాఫీ జరగద్దా? ఆ రోజు మేము ₹1,00,000 వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం. మరి 2018 డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకు రుణమాఫీ వర్తించదు అనే నిబంధన కొంతమంది రైతులకు ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇది కోతలు పెట్టే కార్యక్రమం తప్ప మానవత దృక్పథంతో రైతులందరికీ సాయం చేసేటువంటిది కాదు అని చెప్పి దీన్ని కూడా ఉపసంహరించుకోవాలి. మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటికి పెట్టండి, కానీ ముందు డేట్ పెట్టడం అనేది ఎక్కడ కూడా ఈ రుణమాఫీలో ఇట్లాంటిది గతంలో లేదు. రేషన్ కార్డు ప్రామాణికం కాదని 4 రోజుల కింద చెప్పిండు. 4 రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే ప్రామాణికం అని వచ్చింది. అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతన లేదు. ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు, ఆ రోజు రేషన్ కార్డు ఉన్నోళ్ళే పరిగెత్తండి అంటే అయిపోవు కదా. అప్పుడు అందరినీ పరిగెత్తమన్నారు, ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటుండ్రు. ఈ తెల్ల కారెట్ కండిషన్ మీద బీఆర్ఎస్ లీడర్లు, రైతులు రేవంత్ సార్ మీద గరంగాంగనే ఇక ఇప్పుడేమో తెల్ల కారెట్ అనేది లెక్క కోసమే,
పాస్బుక్ చూసే రుణాలు మాఫీ ఎత్తం పాటు అని అనబడుతుండట. ఇక సార్ వారు గిట్లా పూటకో ముచ్చడి చెప్తుంటే రైతులకు మాత్రం నమ్మకం అత్తలేదు. మాఫీ అయ్యేదాకా రేవంత్ సార్ను నమ్మేదే లేదని అంటుర్రు.